శుభార్తులు. ఇగో ఇయ్యాల కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లతో నచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి మీరు తయారు ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్స్. కండ్లు తిరిగే గల్లీలు, కాలేస్తే జారే బజార్లు, రేపటి హైదరాబాద్ ఇప్పుడే కండ్ల ముంగట్కి. అబ్బర పులంటే పారెడు తోక అంటుండ్రు, మీడియాతో మాటలు కటీఫ్ అంటున్న కేజ్రీ సారు. లాఠీలు తూటాలతోటి తట్టలు పారలు, సత్య సమాజంలో పోలీసులు మేము సైతం. యూరియా గీరియా అస్సలే అత్తు, ఎవలొంటెలు ఆళ్ళ చెట్లకే ముద్దు. ఆవులు కొని ఆలతి మారుస్తానంటున్న సత్తి, హీరోయిన్ అయితానని హీరో జాడకు పోయిన మంగ్లీ. సల్మాన్ ఖాన్ కేసులా కోర్టు తీర్పు గియ్యాలనే చెప్పింది. ఇక మా మంగ్లీని బొంబాయికి తోలినా, అక్కడికి వెళ్ళి మా మంగ్లీ బ్రేకింగ్ న్యూస్ చెప్పేందుకు తయారున్నది. పిలుద్దాం. మంగ్లీ, ఓ మంగ్లీ. మంగ్లీ చెప్పు, సల్లు సార్ ని జైల్లోకి తోలిండ్రా, ఇంటికి తోలిండ్రా? నీ దగ్గర వివరాలు ఏమున్నాయో మొత్తం 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 చెప్పు. సవ్వుల్స్, ఇక బండల్ లెక్క కండలు వెంచిన సల్మాన్ ఖాన్ కొట్టుడు ఉరుకుడు కేసులా ఇయాల. ఏయ్, కొట్టుడేంది ఉరుకుడేంది? అరే హిట్ అండ్ రన్ను తెలుగులో ఏమంటారు? కొట్టు ఉరుకు అంటారు కదా, అందుకే నీకు అర్థమయ్యేటట్టు చెప్పిన. చాలు గాని అసలు శిక్ష పడ్డదా? ఏమైంది? కారు గుద్ది మనిషిని చంపిన కేసులా సల్లు సార్కు 5 ఏళ్లు జైలు శిక్ష పడ్డది. హైకోర్టు పోంగానే 2 రోజులు బెయిల్ వచ్చింది. అబ్బా, 12 ఏళ్ల కింద కారుతో కూతుతే గియ్యల్ల తీర్పు వచ్చిందా? గిది నేను ఎప్పుడో 3వ తరగతి చదువుతున్నప్పటి సంది వింటున్న వార్త. దీన్ని నానబెట్టి గీల దించిండ్రంటే మళ్ళీ ఎందుకు ఆపిండ్రు? అరే, ఒక్క 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దన్న సిద్ధాంతం మర్చితివా సావిత్రి? ఓ మాస్టర్కే, చిన్నప్పటి సంది ఎన్ని సినిమాలలో చూడలేదు నేను. మరి చూసి కూడా ఎందుకు అడుగుతున్నా? అసలే కారు గుద్దుందన్న నింద మోసింది నీ లెక్క నా లెక్క పేరు ఊరు లేని మనిషా. సెలబ్రిటీ అమ్మా, సెలబ్రిటీ, హిందీ సినిమా ఇష్ట స్టార్. అసలు ఏమైంది ఆ రోజు? ఓ పారు చెప్పు. అది 2002వ సంవత్సరం. సల్మాన్ ఖాన్ బార్కు పోయి బీర్లు కొట్టి బిరబిరా కారు నడుపుకుంటూ వస్తున్నాడు. మత్తు నెత్తికెక్కింది, కారు మనుషుల మీదకెక్కింది. గంతే, నిద్రపోతున్న మనిషి నిద్రలే జీవిడ్చిండు. 4గురికి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇయ్యర మొత్తుకున్నారు. సల్మాన్ సార్ సడుక్కున అక్కడికి వెళ్ళి జారుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఏయ్, ఏంటది? నువ్వు క్రైమ్ ల కింకరి, ఘోరాలు నేరాల ప్రోగ్రామ్ యాంకర్వి కాదమ్మా, వార్తలు చెప్పే మంగ్లీవి. పాత కథ కదా, ఇంట్రెస్టింగ్ గా చెప్దామని కొత్తగా ట్రై చేసిన సావిత్రి. మంచిగా లేదా? మళ్ళా ఇంట్లో మస్తు ట్విస్టులు ఉన్నాయి సావిత్రి. కొత్తగా లేదు, చెత్తగా ఉన్నది. ట్విస్టులేంది? అసలు విచారణకు టైం కింతగానం ఎందుకు తీసుకున్నారు? బార్కు అయిన సల్లుబాయి మందు తాక్కుంటా మంచినీళ్ళు తాగచ్చిండంట. నీళ్లు తాగిన మత్తులా కారు నడుపుతాడో లేడో అని డ్రైవరే ఫుల్ మందు కొట్టి కారు నడిపిండట. అవునా? అట్లే చెప్పిండ్రా? అవును, అట్లనే చెప్పిండ్రు. అసలే సెలబ్రిటీ సార్ కాబట్టి ఆయన చెప్పిన దాని మీద భూతద్దం పెట్టి ఆ రోజు బార్లా నీళ్ళెందుకు అమ్మిండ్రు, నీళ్ళే తాగిండా, డ్రైవరే నడిపిండా కారును, గిసుంటి అన్నిటి మీద విచారణ చేసి నాకు అర్థమైంది. చిన్న కొట్టేమో శిక్ష చేస్తే పెద్ద కొట్టు దాన్ని ఆపింది కదా, మళ్ళా గీడిదాకా వచ్చినాక ఎందుకు ఆపినట్టు? సల్లు సారు అలా డ్రైవరు లాయర్ చెప్పిన సాక్ష్యాలు నిజమేనని పెద్ద కోర్టులు రుజువు కావాలి, పోలీసులు సాక్ష్యం కూడా చూపెట్టాలి. అబ్బో, మస్తుగుంటది కథ. నీకు తెలియదు గాని అట్లా పోంగానే ఇట్లా సిచ్చేరమ్మా. సారు హైకోర్టులోకి పోయిండు కాబట్టి మళ్ళా మొదటి నుంచి వస్తుంది కథ. సరే సరే గాని నువ్వు రాయిగా. సల్లు సార్, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు సార్, బయటకు వస్తావు, ఖచ్చితంగా బయటకు వస్తావు సార్ నువ్వు. ఆగో, ఓయ్ నీకేమాయే, గాయన చేయకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? దబాంగ్ సినిమా సీక్వెల్ తీస్తున్నాడు, నాకేమైనా హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడేమో అనుకున్నా, ఇంతట్లోనే అంతా అయిపోయింది. ఏంటండి, ఏకశెక్కాలు ఎక్కువైనాయి గాని ఇగరా చెప్పిన వార్తలు చాలు గాని నువ్వు రా అమ్మరా. నీకు కుళ్ళు సావిత్రి, కుళ్ళు మకతో మస్తు కుళ్ళు. నువ్వు చెప్పంగానే ఉత్తగానే వచ్చినాను అనుకుంటున్నావు ఆ బొంబాయికి. సల్లు బాయితో సినిమా తీసే ఛాన్స్ కొట్టేద్దామని వచ్చిన. నీ అసంటోళ్ళు దిష్టి తగిలింది సావిత్రి మా సల్లు బాయికి, అందుకే గిట్లయింది. ఆయనతో నేను ఎప్పుడైనా హిందీ సినిమా తీస్తా, నేను హీరోయిన్ అవకాశం కొట్టేస్తా. చూసిండ్రా, వార్త తెమ్మని పంపిస్తే హీరోయిన్ అయితే అని ఏషాలు వేస్తుంది, ఏషాలు. కానీ ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తారు కదా, గందుకే తాగి జర బండ్లు నడపకుండ్రి, కొంత గీ అన్నం చూసన్న బుద్ధి తెచ్చుకోండ్రి. స్వచ్ఛ భారత్ చూసిండ్రు,
కానీ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ నిన్నడన్న చూసిండ్రా? ఇక ముంగడ చూడబోతున్నారు. దుమ్మంటకుంట బయట తిరిగే రోజులు రాబోతున్నాయి. సింగపూర్, అమెరికా, డల్లాస్ అసొంటి సిటీ కాబోతున్నది మన హైదరాబాద్. క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఏందో ఇక దునియా మొత్తం మనల్ని చూసి నేర్చుకునే రోజులు రాబోతున్నాయి. చూస్తున్నారులా? అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దమోలే రోడ్లు, అందాల బంగ్లాలు, బ్రిడ్జిలు, మీదికెళ్ళి రోడ్లు, కిందికెళ్ళి రోడ్లు, బస్సులకు కార్లకు దేని దానికే ఏరే బాటలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎట్లున్నాయుల్లా? చూస్తేనే కండ్లు తిరిగి కింద పడేటట్టున్న గీ బొమ్మలన్నీ ఏరే దేశంలో ముచ్చట అని అనుకోకుండ్రి, గిది మన హైదరాబాద్దే. ఇగో రేపట్లనే మన హైదరాబాదు గిట్ల తయారు కాబోతున్నది. స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణ కార్యం కింద ఇగో గిట్ల మారుస్తుందట మన సర్కారు. గిదే ముచ్చట మీద హైదరాబాద్లో ఓ మీటింగ్ పెట్టి పెద్దలందరినీ ఒక దిక్కు చేర్చి అన్ని తీర్ల ఆలోచనలు చేసి మాట్లాడుకొని ఇగో గిట్ల చేస్తున్నామని గీ బొమ్మలు చూపెట్టిండ్రు. అటెంక కేసీఆర్ సారు, ఇది మనం తయారు చేస్తే ఒక స్వర్గం, విస్మరిస్తే డెఫినెట్గా ఒక నరకం. చెత్తా చెదారం మధ్య రోడ్డు మీద పెట్టి అమ్మే కూరగాయలు తింటూ ఈగలు దోమలు ముసిరేటువంటి మాంసం దుకాణాల నుంచి మాంసం చేపలు కొనుక్కుంటూ ఒక అనాగరికమైన జీవితాన్ని మనం గడుపుతా ఉన్నాం. మరి గింత ముచ్చట ఎట్లా చేసేది కూడా చెప్పిండు సారు. గవర్నర్ గారు ఒక ముక్కలో ఇన్ఛార్జ్ ఉంటారు, ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక ముక్కలో ఇన్ఛార్జ్ ఉంటాను, మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ తలా ఒక ముక్కకి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఉన్న హైదరాబాద్ ఎక్కడ ఏది విరవాలా, ఎక్కడ ఏది అతకాలే, మనం అందరం పోయించిన తర్వాత ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఎగ్జిస్టింగ్ సిటీకి చేసుకుంటాం. హైదరాబాద్లో డల్లాస్ నగరం కంటే కూడా మంచిగా ఉండేటువంటి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్ తీసుకొని రాబోతా ఉన్నాం. గిట్లా అన్ని ముచ్చట్లు చెప్పినాక మరి యువతలిన్న సార్లంతా ఉత్తగానే ఇన్నరా? నిజంగా సార్ చెప్పినట్టే అయితే నమ్ముతున్నారా అని అడిగి తెలుసుకున్నాడు సారు. కాంట్ వి డూ దిస్? వి క్యాన్ కదా? కెన్ వి? కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్. వి క్యాన్ డూ కదా? లెట్ us do it now. అటు కేసీఆర్ సారు, ఇటు మంత్రులు పెద్ద సార్లంతా హైదరాబాద్ ఆలతి మార్చేందుకు గింతగానం పట్టిండ్రంటే ఇక రేపు హైదరాబాద్లో వచ్చే ఎలక్షన్లల్లా కేసీఆర్ సార్ పార్టోళ్ళే మస్తు గెలుస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు పబ్లిక్. దాషి దయ్యాల పాలు చేసుడు మన మనసులకి ఇలా కొత్త కాదు. అయినా అది పీస్కంప వల్ల మాట కానీ దాషి పెంటపాలు చేసుడు ఇగో ఇప్పటి సాని మనసుల రివాజు. అంటే వీళ్ళు పీసుకపోళ్ళు కాదుల్లా, బగ్గ పైసలు ఉన్నోళ్ళు. షానికి గింతంత తినుడు, కడమదంతా వారేసుడు. ఉన్నోడేమో తినలేక వాడేస్తుంటే లేనోడేమో తిండి లేక ఏడుస్తున్నాడు. రోటి తొక్కుల బువ్వ కలుపుకొని ఇత్తు కూడా కింద పడకుండా కడుపు నిండి బయటికొచ్చిన బేఖాతరు చేసి గింజను చేతును పురస్తుగా నాకి తినే రోజులుగా రావేమోనులా. ఎందుకంటే తిండి గింజలను ఖరాబు చేసుట్లా మన దేశం ఫస్ట్ ఉంటుందనిగో శాస్త్రం చదివిన ఒక పెద్ద మనిషి అంటున్నాడు. తిని బలవాలని పెద్ద మనుషులు అన్నారు కానీ పారేసి బల్బు చూపియాలని బడాబాబులు అంటుండ్రు. అట్లా లక్షల కోట్ల రూపాయల దాకా సత్యనాశ అయిపోతున్నాయని సర్వే చేసేటోళ్ళు మొత్తుకుంటున్నారు. పండించిన పంటలను నిలువ ఉంచుట్లా పంటేసినప్పుడు పురుగు ఉట్ర వట్టి పంట నాశనం అవుడుతోటి ముంగట తిండికేర్చే దినాలు వస్తాయట అని కూడా బెదిరిస్తున్నారు. అయినా సాగవలసిన మనోళ్ళు ఇనే రకాలేనా? అందరూ చూడంగా తినుట్ల కూడా లావు రుబాబు చూపిస్తుంటారు. గిన్నెల లాటుకు పెట్టుకుంటారు కానీ ఓ గింత అంతే తిని చేయి కడుక్కుంటారు. గిదేంది గీంత తిండికి గంత తిండిని ఫూజులుగా వారేస్తారంటే గది ఉన్న మహారాజుల తరువాయి గట్ల వేస్ట్ చేస్తేనే కదా మేము లక్పతులం అని అందరికి ఎరకయ్యేదని మస్తు ఫకర్తో చెప్తారు. ఇగో వీళ్ళు ఇట్లా ముగ్గురికి సరిపోని తిండిని ఒక్కడే తిన్నట్టు చేసి మరి బలుస్తున్నారా అంటే అది కూడా లేకపోయా. ఇట్లా వేస్ట్ చేస్తుంటే దునియా మీద గరీబోళ్లకు తిండి గింజలు కరువు పడయా? ఇగో గాదిక్క అందరు ఇప్పుడు ఆలోచన చేయాలులా. మాకేమైతుంది అని ఇట్లనే ఉంచిరా, ఉన్నోళ్ళు కూడా అడక్క తినే రోజులు వస్తాయని అంటున్నారు సర్వే చేసిన వాళ్ళు. మనమే శుభ్రంగా ఉంటే చాలది, మనిల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, అట్లనే మన దేశాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని మోడీ సార్ చెప్పిన కాడ నుంచి అందరూ స్వచ్ఛ భారత్లో మేమో చేస్తామని ముంగటికొస్తున్నారు. గిట్లా లీడర్లు సంగపోలే కాదు, ఎప్పుడు చూసినా లాఠీలు కేసులు అనుకుంటూ తిరిగే పోలీసు వాళ్ళు కూడా ఓ చేస్తున్నారు. మనతోని మన హైదరాబాద్ అంటున్నారు. ఇగో గిక్కడ పోలీసు వాళ్ళు
కావాలంటే మీరు కూడా చూడండి. ఇగో చూస్తున్నారా, సైబరాబాద్ పెద్ద పోలీస్ సార్ సివి ఆనంద్ సారు కడమ పోలీసులంతా కలిసి మంచిగా కొండాపూర్ సర్కార్ దవాఖాన్ని ఎట్లా శుభ్రం చేసిండ్రో చూడుండ్రి. ప్లాస్టిక్ చేతులు వేసుకొని చెత్తంతా ఎత్తిపోసి కాల్వలున్న మురికినంతా తవ్వి తీసిండ్రు. ఆగో చూడుండ్రి, అంత కోడిపూరు కొబ్బరి బొండాలన్నీ గీనే వారేసిండ్రు కదా. సారు చెమటలన్నీ గారంగా దుబ్బంతా ముక్కులకు వంగ ఎట్లా కష్టపడుతున్నాడో చూడుండ్రి. మరి గింత ఎగబడి చేస్తున్నారంటే ఏదో ఇయ్యట ఒక్కరోజు ముచ్చట కాదు. సిపి స్థాయి నుండి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు 60 ఆఫీసర్స్కి దత్తత తీసుకోమని చెప్పాము, అంటే అడాప్ట్ చేసుకుంటున్నారు. ప్రతి 4వ శనివారం ఆయన సిబ్బందితో సహా వచ్చి హాస్పిటల్స్ ఇన్ఛార్జ్ మరియు అక్కడ స్టాఫ్ నర్సెస్తో సహా అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి స్వచ్ఛత అనేది పాటించాలి. అటెంకా సారు దవాఖాన్ల గోడలకు రంగేసిండు. సివి ఆనంద్ సారు నేర్చుకున్నట్టే వేస్తున్నాడు కదా. ఇక ఆన్ నుంచి దవాఖాన్ లోపట్టుకోయి అడ్డం తొడ్డమున్న మంచాలను చూసి 3-4 days లో వస్తాను నేను. సాటర్డే వస్తాను, మీరు అప్పుడు లిస్ట్ అవుట్ చేయండి. అబ్బా సార్ ఎంత మంచోడో చూసిండ్రా. ఎవ్వలన్న దానమిచ్చుటోళ్ళని చూసి ఎసుంటి తక్లీఫే లేకుండా చేస్తాడట. ఈగో గిట్ల పెద్ద సారే గిట్ల పనిలకు దిగినప్పుడు కడుమల్లూకుంటారా? పెద్ద పోలీసులు, చిన్న పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పనిచేసేటోళ్ళు గిట్ల అందరూ తలోషే వేసి దవాఖానాను ఒక్క దెబ్బకే శుభ్రమయ్యేటట్టు చేసి స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణలా మేము సైతం అన్నారు. హే గక్కడ గల్లుని మేపు, గక్కడ మంచి ఉన్నది, గక్కడ పోతున్నది ఆవు. అదే దా 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 వంటేలు పోతుందా జనంతా వంటేలు పోయి కడుపు నిండి నా గడ్డి తిన్నావా వంటేలు పోయి. ఓ సత్తి నువ్వా? ఆవులేమన్నా కాస్తున్నావా ఏంది నాకు తెలియకుండా? సాపిసక్క అయ్యో మెల్లగా సత్తి మెల్లగా మెల్లగా. నాకు పరిగాల ఆవులు కొనిపియవా? బెల్లం ఉండలు అయిపోయినాయి, ఇప్పుడు ఆవుల కాడికి వచ్చిందా ఎవరం? ముందుగాల నువ్వు కొనిపిస్తా అంటేనే చెప్తా, లేకపోతే చెప్పా. అరే అయ్యమన్నా చాక్లెట్లు బిస్కెట్లా అడగంగానే కొనిచ్చేందుకు ఆవులవి. బిట్టిరి సాఫిత్రకేం తెలియదు, నేను ఆవులను ఒంటేలు అమ్ముకుంటా. ఏంది సత్తి అంత గలీజ్ పనులు చేస్తా అంటున్నావు? ఇగో సాఫిత్రక్క, గలీజ్ పని అంటే మంచిగా చెప్తున్నా చూడు. మళ్ళా గలీజ్ కాకుంటే ఇంకేంటిది? అవ్వా ఎవరన్నా నింటే నవ్వుతారు సత్తి. మా సాఫిత్రక్క అయితే లోక మీరు ఏం జరుగుతున్నారో కూడా తెలియదు. ఇంత కూడా దునియాదారి ముచ్చట్నా ఏంటిది? ఇగో ఫినాయిల్ పక్కకు నూకేసి ఆ వంటలతో దవాఖాన్లు కడిగిరంత, స్వచ్ఛంగా అయిందంట. ఎక్కడ చేసిండ్రు గట్లా? మళ్ళా రాజస్థాన్ కాడ సర్కారు వాళ్ళు గట్టది చేస్తున్నారంట. ఫినాయిల్ వాడు బంద్ పెట్టి ఆ వంటలే వాడుతున్నారంట. ఏంది ఫినాయిలేమో ఘాటుగుంటది, గదింతో గడుగుడేందబ్బా? ఏ నీకేం ఎరకలేదు సాఫితక్క, ఇరుక మార్కుడు సినిమాలా గా గుండెగాడు ఆ వెనుక పోటీ పోయి దోషిని వాటి మూత్రం దాగరా. మళ్ళీ ఆయన పేవులు సత్యమైనప్పుడు దవాఖాన్లు ఎందుకు సత్యం కావు? అబ్బో గొప్ప పాయింట్ ఎరగబట్టినవుతి. ఇగో రోడ్ల మీద ఆవులు కనబడతాయి కదా, ఎంత కిలోడికి లోత పెడతా, మళ్ళీ క్యాన్లలో నింపుకుంటా అమ్ముతా, మస్తు పైసలు. ఇక మస్తున్నారు కదా నా పిల్లలు. గోమూత్ర నమ్ముడంటే ఉత్తగానే అమ్మరు, దాన్ని మిషన్ లేసి ఫిల్టర్ చేసి అప్పుడు అమ్ముతారు. అగో ఆవంటేలు కూడా కల్తీ చేస్తారు, చేసి ఆ వెనుక పొంచి పోయి దెబ్బ పెడితే సత్యంగా మంచిగా ఉండదా? దాన్ని కూడా మిషన్ చేసి కల్తీ చేస్తారంట. మిషన్ లేసుడంటే కల్తీ చేసుడు కాదు ఈ పొరడ, దానికి ఏ పాకు దేవదారు ఆకుల్ని కలిపి ఆసన రాకుండా చేస్తారు. మళ్ళీ ఏమొద్దు, గా వాసనకే లోపల పురుగులు దాస్తాయి. మళ్ళీ హైదరాబాద్లో గోడలకు సినిమా పోస్టర్లు వేస్తారు కదా, సినిమా పోస్టర్లు వేస్తే మళ్ళీ బాలకిష్టి సార్ పోస్టర్ తిన్నారనుకో రోషం కొద్ది పోస్తుంది. మళ్ళీ బుడ్డైతే డాన్స్ పోస్టర్ తిన్నారనుకో డాన్స్ చేసుకుంటూ పోస్తుంది. మళ్ళా సంపన్న పోస్టర్ తిన్నారనుకో ఆ డైలాగులు హీనలేక ఇంకింత పోస్తుంది. మళ్ళీ అల్లుడార్జును, ఫర్బాసు, మగేసు. ఓర్ నాయనో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు గది చెప్పు ముందుగాల. ఎందుకు గంతగానో కష్టపడుతున్నావు? ఓ సాఫిట్లక్క, నేను చెప్తుంటే నీకు జోక్ అనిపిస్తున్నదా? ఇంతగానో ఎర్రచండలు ఇలా వాడి చెప్తుంటే నువ్వేమో చల్లగా వేసిలా కూర్చొని ఈయన నీకనే తిప్పలవుతున్నాడు అంట కీమకు. అరే రామా, నేనేమన్నా ఇప్పుడు? నువ్వెందుకు గంతగానో గుస్సా అవుతున్నావు? ఇగో హైదరాబాద్లో గడ్డి దొరకక మళ్ళీ ఇక గోడల మీద పోస్టర్లు తింటాయి,
తిన్నాక ఏసోటి పోస్తారు తింటే ఆసోటిదే ఇడుస్తుంది. మళ్ళీ గట్ట చెప్తుంటే ఈమెమో ఈయన బుద్ధి అయితలేదు అంటున్నది. గడ్డి దొరకకపోవడం నిజమే గాని పోస్టర్లు తింటే ఆవుల కడుపులు ఖరాబ్ అవుతాయి. గల్ల ప్లాస్టిక్ లట్టు పొట్టు అన్ని ఉంటాయి కాబట్టి మిషన్లు వేసి 2-3 రకాల ఆకులు కలిపి స్వచ్ఛంగా చేసి గప్పుడు అమ్ముతారట. సత్యంగానా? మళ్ళీ నేను కూడా ఆవుల వడ్డీలను డబ్బాల పెట్టి మళ్ళీ మిషన్లలో పోసి స్వచ్ఛంగా చేసి అమ్ముతా. అబ్బా నువ్వు ఈ వార్త ఏడో చూసినావో ఏందో గాని నా జీవన్ తీస్తున్నావు నువ్వు. సాఫిట్రక్క మళ్ళా నువ్వు కూడా గిలాసదంతా ఆవు వడ్డీలు తాగు, కడుపులో పురుగులన్నీ చచ్చిపోతాయి, మళ్ళా నెత్తి మీద పేరు కూడా చచ్చిపోతాయి. అప్పుడు జీవానికి ఏం కాదు. మంచిగా చెప్పిన కదా. నన్ను రావమంటుడు మరే. ఇక మళ్ళా ఆవుల పేద కూడా అమ్ముకోవచ్చు అంట. అవును, కేసీఆర్ సార్ చెప్పిండు. మళ్ళీ హైదరాబాద్లో ఏడ పేద దొరుకుతలేరా అంట అని ఇంట్లో ముంగట సాన్ఫీ కూడా చల్తలేరు. మళ్ళీ నేను పెంత అమ్ముతా, నువ్వు ముందుగా ఆవులు కొని అక్క చెప్తున్నా చూడు. ఏంటి అమ్మేది నువ్వు? అంగట్ల జీడిగించలా ఆవులు కొనా ఏం కొనా? ఎందుకు కొని అంటున్నావు సాఫిట్రాక? మనకే మస్తు పైసలు వస్తాయి. మళ్ళా అన్ని నేనే వేస్తా. గడ్డి కోసుకొస్తా, మళ్ళీ పెంద తీస్తా, మళ్ళీ పాలు వింటా, అన్ని నేనే అమ్ముకొస్తా. మళ్ళీ పెంద అమ్ముకొస్తా, పాలు అమ్ముకొస్తా, వంటలు అమ్ముకొస్తా. మస్తు పైసలు వస్తాయి. సాధారణ ఖర్చు పెడితే రూపాయి లాభం వస్తుంది. ఇప్పుడు కొంటే వాటికి గడ్డి దానా ఏ నుంచి తెచ్చి పెడతావు? అయినా మన కాడ జాగి ఏడున్నది, ఆటంక కొనిస్తా సరేనా? మా తమ్ముడు మంచోడు కదా, నువ్వు ఆఫీస్కి రా. సత్యంగానా? ఉందాక ఈ ఆవులను ఎలాగొచ్చా నేను మన ఏరేటోళ్ళు తన కొట్టుకొచ్చిన కొత్తంలోకి వెళ్ళి ఆంటాలు కోపం అవుతారు. మేపుతా. అరే అరే దా దా దా. మాట్లాడు ఎండ అసొంటిది, అదే ఉత్త ఉండుడైతే అందరికీ బంగారం అసొంటిది. కానీ అదే నాకైతేనా వజ్రం వైడూర్యం అసొంటిది అంటున్నాడు గీ సారు. పని చేయండి, మాటలు బంద్ చేయండి అని చెప్తున్నాడు. మనమోటి మాట్లాడితే విష్ణుమాయ లెక్క పేపర్లకెక్కి టీవీలకెక్కి ఇంకోటైతుందని పరేషాన్ అవుతున్నాడు పాపం గీ సారు. కేజ్రీవాల్ సారు పెద్ద సీపురు అందుకొని ఢిల్లీలో పార్టీలన్నిటినీ సాఫ్ చేసి చక్కగా ముఖ్యమంత్రి సీట్ ఎక్కిండు కదా. ఈగో ఇప్పుడు సారుగా షీపూర్ని టీవీలలో పేపర్ల మీదకి తిప్పిండులా. ఇదివరకేందో గాని నెరీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన ఖాన్ నుంచి ఈ మీడియాలంతా కుస్తీకి దిగుతుండ్రు. గందుకే వాళ్ళను మీటింగ్లప్పుడు పిలవద్దు, వాళ్ళకేం చెప్పద్దు. అసలు వాళ్ళేం రాసుకున్నా సప్పుడు చేయకుండా మూతికి కుట్లేసుకున్నట్టే ఉండాలని పార్టోళ్ళందరికీ ఏలుతోనే సైగ చేసి చెప్పిండట కేజ్రీవాల్ సారు. పార్టీ ముచ్చట్ల మీద అబ్బర పులి అంటే అగొగొగొగో తోకా బారెడున్నది, ఏ లేదు 3 మూరలున్నదని లేనిపోని ముచ్చట్లన్నీ ఉట్టిస్తుంటే ఏడబోవాలే, ఏం చేయాలి? గందుకే గుసగుసలు కూడా బంద్ చేసినట్టు ఉండాలని అనుకున్నారట. కానీ కేజ్రీవాల్ సారు గిట్లా అందరికందరూ కావాలని బురద ఊష్టోళ్లే లేరు సారు. జరా ఎవలేసుంటోళ్ళన్నది చూడాలి సారు. అయినా గా ఎలక్షన్లకు ముందుగాల అసలు మీ పార్టీ అస్సలకే గెలవది, తక్కువ సీట్లే వస్తాయని ఎన్ని టీవీలు ఎన్ని పేపర్లు చెప్పలేదు. అయినా జనమందరు మీకే ఓటేసిండ్రు కదా సారు. ఇక గిళ్ళ లొల్లిని పట్టించుకున్నాడు బంద్ పెట్టి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ కోసం ఏమన్నా పని చేయండి సారు. మన ఇళ్ళల్లా పూల మొక్కలకు పండ్ల చెట్లకు పొద్దున్నే లేచి నీళ్ళు పోసి ఎరువేసినా గానీ ఎందుకో ఏమో ఒక్కొక్క పారు ఎండిపోతాయి కదా. కానీ ఈ సార్ వండిచ్చే పండ్లు పూల చెట్లు అయితే ఎండిపోకుండా మస్తు పెరుగుతున్నాయట. సారు ఏం మందేస్తున్నాడో అని జనాలంతా మస్తు పరేషాన్ అయినరట గిన్ని దినాలు. ఇక సారే వచ్చి ఇగో గీ మందేస్తే మీ చెట్లు బలంగా ఉంటాయి, ఒక్క ఆకు పువ్వు పండు కూడా రాలకుండా మంచిగా ఉంటాయని చెప్పిండు. మరి గా మందేందో మీరు కూడా చూడండి. గంత చక్కదనాల మందేందో నేను చెప్తున్నా, కానీ మీరు ఇంకోళ్ళకి చెప్పకుండ్రి. చెట్లు మంచిగా ఉండాలంటే మనకి ఎరుకున్న ఊరియా గోమారు గోళీలు గిట్ల అన్నిటికన్నా పవర్ఫుల్ మంది ఏంటంటే ఒంటేలు. నిజమేనంట. ఈ ముచ్చట మన కేంద్రంలో బజార్లను బస్సులు తిరుగుడు మీద మంత్రితనం చేసే గడ్కరీ సార్ చెప్పిండు. వాళ్ళ ఇంటికారు ఉన్న పూల చెట్లు పండ్లకాయల చెట్లకు పొద్దు మాపు సారే చక్కగా చెట్లకే వస్తున్నాడంట. దాని పోరుకు గడ్కరీ సారోళ్ళ ఇంట్లో చెట్లు మస్తు మస్తు పూత పూస్తున్నాయంట.
కమలాల పండ్ల చెట్లు అయితే ఇరుగ్గా మరుగా కాయలు కాస్తుండదంట. అందుకే మనలను కూడా చెట్లకు నీళ్ళు వాతుడు బంద్ చేసి నేను చేసిన పనే చేయమంటున్నారు గడ్కరీ సార్ చెప్పిన ముచ్చట అల్కగా మంచిగా ఉన్నారు కదా. రేపటి కాడ నుంచి అలా పార్టీల లీడర్లు అంతా సార్ చూపెట్టిన బాటల ఒంటేలు పోసి పువ్వులు కూరగాయల కరెంటు బిల్లులు ఖర్చు తక్కువ చేసుకుంటారు కావచ్చు. కానీ మరి మీరు కూడా ఈ పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ గోడల మీద రోడ్ల మీద ఒంటేలు సూటి వెతకుండా సీసలాల పట్టి మీ ఇంట్లో వేయించుకుని చెట్లకు పోసుకుంది. మంచిగా ఏ బీమారు లేకుండా మస్తుగా ఉంటాయి. గట్లని రోడ్ల మీద కంపాసన తక్కువ చేసి స్వచ్ఛ భారత్ కార్యంలో మోడీ సార్కు సాయం చేసినట్టు కూడా ఉంటుంది కదా. గిట్ల ఒంటేలు పోసిన చెట్లు మంచిగా పెరగకపోతే అటు ఇంకా గడ్కరీ సార్ను పోయి అడుగుదాం. యాడుంచుకోండి. కండ్లు తిరిగే గల్లీలు, కాలేస్తే జారే బజార్లు. రేపటి హైదరాబాద్ ఇప్పుడే కండ్ల ముంగట్కి. అబ్బర పులంటే పారెడు తోక అంటుండ్రు. మీడియాతో మాటలు కటీఫ్ అంటున్న కేజ్రీ సారు. లాఠీలు తూటాలతోటి తట్టలు పారలు. సత్య సమాజంలో పోలీసులు మేము సైతం. యూరియా గీరియా అస్సలే అత్తు. ఎవలొంటెలు ఆళ్ళ చెట్లకే ముద్దు. ఆవులు కొని ఆలతి మారుస్తానంటున్న సత్తి. హీరోయిన్ అయితానని హీరో జాడకు పోయిన మంగ్లీ. చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్ మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి తీన్ మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా. V6.